హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ సెక్షన్లో స్టాటిస్టిక్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి మెయిన్లీ ఈ కాన్సెప్ట్స్ నుంచి ఇస్తుంటారు. అవి ఏంటంటే అంకమధ్యమం అర్థమెటిక్ మీన్, మధ్యగతం మీడియన్, బహుళకం మోడ్, గుణమధ్యమం అంటే జామెట్రిక్ మీన్, ఆహారమధ్యమం హార్మోనిక్ మీన్, అలాగే వ్యాప్తి రేంజ్, చతుర్దాంశపు విచలనం అంటే క్వార్టర్ డివిజన్, నెక్స్ట్ మాధ్యమ విచలనం మీన్ డివిజన్, ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డివిజన్. సో ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఐడియా ఉండాలి. సో ఈ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే ఎగ్జామ్లో స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్? అయితే ఈ టాపిక్లోకి మనకి వెళ్ళే ముందు అసలు ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ మీకు అవగాహన ఉండాలి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయకుండా సెకండ్స్లోనే ఆన్సర్స్ కూడా ఎలా చేయొచ్చో మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీరు ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్? సో ఇందులో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ మీరు ఆ క్వశ్చన్ చూడగానే స్టాటిస్టిక్స్లో ఇచ్చిన డేటా ఏ సిరీస్కి సంబంధించిందో మీరు చూసుకోవాలి. దీనిలో ముఖ్యంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఇండివిజువల్ సిరీస్ అంటే వ్యక్తిగత శ్రేణులు, తర్వాత డిస్క్రీట్ సిరీస్ అంటే విచ్ఛిన్న శ్రేణులు అంటారు, నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు. అంటే ఒక క్వశ్చన్ మనం చూడగానే ఆ ఇచ్చిన డేటా మనకి దేనికి సంబంధించినది ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ వేరియబుల్స్ అంటే చలనరాశులు మాత్రమే ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో తరగతులు తీసుకుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇలా 4 క్లాసెస్ ఉన్నాయి. వీటిని చలనరాశులు అంటారు. అలా ఓన్లీ చలనరాశులు మాత్రమే ఇస్తే దీన్ని వ్యక్తిగత శ్రేణులు అంటారు, అంటే ఇండివిజువల్ సిరీస్ అంటారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు, థర్డ్ క్లాస్లో 25 స్టూడెంట్స్, ఫోర్త్ క్లాస్లో 36 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా మనకి పౌనపున్యం అండ్ చలనరాశులు రెండు ఇస్తే దీన్ని ఏమంటారంటే విచ్ఛిన్న శ్రేణులు అంటారు, అంటే డిస్క్రీట్ సిరీస్ అంటారు. ఓకేనా రైట్? ఇలా ఈ రెండింటితో పాటు తరగతి అంతరాలు ఇస్తే అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు, తరగతి అంతరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 to 30 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు 20 స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్లో. 30 to 40 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు 30 స్టూడెంట్స్ ఉన్నారు. 40 to 50 మధ్యలో వచ్చిన వాళ్ళు 25 స్టూడెంట్స్, అలాగే 50 to 60 మధ్యలో వచ్చిన వాళ్ళు 36 స్టూడెంట్స్. ఇలా మనకి తరగతి అంతరాలు కూడా ఇచ్చారనుకోండి, దీన్ని ఏమంటారంటే కంటిన్యూస్ సిరీస్ అంటారు, అంటే అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు. అంటే మీరు ఖచ్చితంగా అది స్టాటిస్టిక్స్లో ఏ క్వశ్చన్ అయినా సరే ఇచ్చిన డేటా ఏ సిరీస్కి సంబంధించినది ఫస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అవేంటంటే వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అలాగే అవిచ్ఛిన్న శ్రేణులు. ఓన్లీ ఇది మాత్రమే ఇస్తే దీన్ని వ్యక్తిగత శ్రేణులు అంటారు, ఈ 2 ఇస్తే విచ్ఛిన్న శ్రేణులు అంటారు, ఈ 3 ఇస్తే వాటిని అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు. ఓకేనా రైట్? ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్లో మనకి ఒక డేటా ఇచ్చారు, దాని నుంచి బహుళకం కనుగొనండి అన్నాడు. అంటే ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఫస్ట్ మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కాన్సెప్ట్స్, అందులో మోడ్ అంటే ఏంటి? మనకి మోడ్ అనేది ఇలా డినోట్ చేస్తారు. సో ఈ మోడ్ మనం అంటే మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం అంటే మోర్ అని అర్థం. అంటే మనకి ఇచ్చిన డేటా దేనికి సంబంధించిందో ఫస్ట్ చూసుకోండి. అది ఇండివిజువల్ సిరీసా, డిస్క్రీటా, కంటిన్యూసా? అంటే వ్యక్తిగత శ్రేణులు ఇచ్చారు కదా, అంటే ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే ఇచ్చారు, చలనరాశులు మాత్రమే ఇచ్చారు. సో అలా చలనరాశులు మాత్రమే ఇచ్చినప్పుడు మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే మోడ్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది? సో ఇందులో మనం కనుక గమనిస్తే 15 ఎక్కువ సార్లు రిపీట్ అయింది చూడండి. సో ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది 4 టైమ్స్. ఇంకా ఏ నెంబర్ కూడా మనకి ఎక్కువ సార్లు రిపీట్ కాలేదు 15 కంటే. సో ఇప్పుడు మోడ్ అంటే ఏంటి అంటే మనకి 15 అని చెప్పవచ్చు. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని మోడ్గా తీసుకుంటాం. ఓకే రైట్? మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇంకొక నెంబర్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ 2 ఉంది కదా, ఇంకా ఈ 2 కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకో, అంటే 15 4 టైమ్స్ రిపీట్ అయింది,
ఈ 2 అనే నెంబర్ కూడా 4 టైమ్స్ రిపీట్ అయింది. అప్పుడు మోడ్ ఏంటంటే అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలంటే 2 ఆర్ 15 అని చెప్పాలి. ఓకే, సేమ్ ఒకే నెంబరు సేమ్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతే సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 2 లేదా 15 అని చెప్పాలి. ఓకేనా, రైట్. ఇది మోడ్ ఎప్పుడు ఏ సందర్భంలో చేయాలి, వ్యక్తిగత శ్రేణులు ఇచ్చినప్పుడు ఇలా డైరెక్ట్గా చేయాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మనకి ఈ ఆర్ఆర్బి సంబంధించి మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అన్ని కోర్సెస్ మీకు ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అది ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, ఏ కోర్స్ అయినా కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్గా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, అది టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక గమనిస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అంటే ఇందులో అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో విఎన్ రాజు సార్ అని నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందులో డెమో క్లాస్ ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసింది మోడ్ డిస్కస్ చేసాం. ఓకే, సో బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇచ్చిన డేటా నుంచి మనకి మధ్యగతం కనుగొనండి అంటాడు. సో మీడియన్ అంటే మధ్యగతం అంటే ఏంటి? సో మోడ్ అంటే మనం డిస్కస్ చేసాం, ఏదైతే మనకి మోర్ ఆర్ మ్యాక్సిమం టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది, దాన్ని మోడ్ అని తీసుకున్నాం. మరి మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఎంతో ఇలా డినోట్ చేస్తారు మీడియన్ అనేది. సో మీడియన్ అంటే ఏంటంటే సెంట్రల్ వాల్యూ ఆఫ్ ద డేటా, అంటే ఒక డేటాలో మధ్యస్థ విలువనే మీడియన్ అంటారు. సో ఇప్పుడు ఈ డేటా నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే, సో అన్నిటికీ మీడియన్ ఒకేలాగా ఉండదు. ఓకే, అంటే ఇచ్చిన డేటాని బట్టి మనం మీడియన్ కనుక్కునే విధానం మారుతుంది. అలాగే మోడ్ కావచ్చు, మీన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫస్ట్ అది డేటాని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇచ్చిన డేటా ఏంటి, అది వ్యక్తిగత శ్రేణిలో, ఇచ్చిన శ్రేణిలో, అవిచ్చిన శ్రేణిలో చూసుకోండి. ఇచ్చిన నెంబర్స్ ఖాళీ నెంబర్స్ మాత్రం ఇచ్చారు చూడండి, దీన్ని ఏమంటారు? ఓన్లీ చలనరాశులు మాత్రం ఇస్తే దాన్ని వ్యక్తిగత శ్రేణులు అంటారు. సో వ్యక్తిగత శ్రేణుల్లో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి, అంటే ఆరోహణ క్రమంలో రాసుకోండి. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి. ఇందులో ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటంటే 2, నెక్స్ట్ 2 తర్వాత ఏమొస్తుంది 3, 5, 6, 7, 8, 9, మళ్ళీ 9 2 టైమ్స్ ఇచ్చారు. సో ఇలా నెంబర్స్ రాసుకున్న తర్వాత మీరు ఇమ్మీడియట్లీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన నెంబరు సరి నెంబర్సా అలాగే బేస్ నెంబర్సా చూసుకోండి. అంటే మనకి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు. సో ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇందులో ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ ఏంటంటే ఏం చెప్తారు? సో ఇందులో చెప్పలేము, అంటే ఎందుకంటే 8 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 3 లాస్ట్ 3 ఇగ్నోర్ చేయండి. అప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి మిడిల్ నెంబర్స్ ఏంటంటే 6 and 7 వస్తాయి. బట్ ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ కావాలి మనకి. ఓకే, 6 or 7 కాదు, అందులో మిడిల్ నెంబర్ కావాలంటే 6కి 7కి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటంటే మీరు చూడగానే చెప్పగలుగుతారు 6.5. సో ఈ డేటా యొక్క మధ్యస్థ విలువ అంటే మధ్యగతం ఏంటి అంటే 6.5 అని మనం డైరెక్ట్గా చెప్పగలుగుతాం. ఓకేనా, రైట్. యాక్చువల్గా అయితే దీనికి ఫార్ములాస్ ఉంటాయి, బట్ నేను చూడగానే మీకు మా ఎగ్జామ్ కేసులో ఆన్సర్స్ ఎలా చేయాలో చెప్తున్నాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఎలాంటి ఫార్ములాస్ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే n+1/2 అని ఇంకా ఏదైనా ఫార్ములాస్ కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో అలా కాకుండా అంటే మీకు ఇంకా అంటే ఈజీగా చూడగానే చెప్పలేకపోతున్నాను అనుకోండి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి బై 2 చేయండి, ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ వస్తుంది. అంటే 6 + 7 13 బై 2 చేస్తే 6.5 కదా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అనుకోండి, బేస్ నెంబర్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 6 8 11 14 16 ఇలా ఇచ్చారు. దీనిలో మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు మీరు చూడగానే ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఇచ్చారా ఈవెన్ నెంబర్స్ ఇచ్చారా చూసుకోండి. 1 2 3 4 5 5 అంటే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, మనకి మధ్యస్థ విలువ తెలిసిపోతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఏంటి మనకి 11 కదా. సో ఆన్సర్ ఏంటంటే 11 అని మీరు డైరెక్ట్ చెప్పొచ్చు.
సో ఆడ్ నెంబర్స్ అయితే మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్ అయితే మధ్యలో ఉన్న 2 నెంబర్స్ని యావరేజ్ తీసుకోండి. మ్యాక్సిమం కేసులో మీరు చూడగానే చేయగలుగుతారు. అలా చేయలేకపోతే రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది డేటా యొక్క అంక మధ్యం కనుక్కోండి. అంక మధ్యం అంటే మీన్ అంటారు. సో ఇక్కడ మీన్ అన్న యావరేజ్ అన్న సేమ్, అంటే సగటుగా తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారంటే మిమ్మల్ని సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నారని అర్థం. అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలుసు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఓకే, సో యావరేజ్ ఎలా చేస్తాం, మనకి మొత్తము బై సంఖ్య, అంటే మొత్తము బై సంఖ్య తీసుకుంటే మీకు యావరేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి స్టాటిస్టిక్స్లో మీన్ని ఎలా తీసుకుంటారంటే దీన్ని ఎక్స్ బార్ అని డినోట్ చేస్తారు. ఓకేనా? రైట్. సో ఎక్స్ బార్ అంటే దీన్ని మీన్ అంటారు. రైట్. నా సో ఇప్పుడైనా సరే మీన్ అయినా మీడియన్ అయినా మోడ్ అయినా ఇంకేదైనా సరే నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది బ్లైండ్గా చేయకుండా ఇచ్చిన డేటా దేనికి సంబంధించిన చూసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన డేటా అది ఇండివిజువల్ సిరీస్, అంటే వ్యక్తిగత శ్రేణులు. మరి వ్యక్తిగత శ్రేణుల్లో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సగటు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్. సగటు అంటే మనకి ఇక్కడ జస్ట్ యాడ్ చేయండి 8, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది -2 ఉంది. సో ఫస్ట్ ప్లస్ వాల్యూస్ యాడ్ చేయండి. 8 + 9 + 13 17 12 -2. ఓకే, ఈ -2 లాస్ట్ తీసుకోండి. బై నెక్స్ట్ ఏం చేస్తాం, నెంబర్ 1 2 3 4 5 6 7. ఓకే, రైట్. బై 7 చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో జస్ట్ యాడ్ చేయండి. 8 + 9 8 + 9 ఎంత, 17 + 6 23 23 + 13 అంటే 33 36 46 + 7 46 + 7 ఎంత, 53 + 10 63 + 2 65 -2 62. సో 65 - 2 63. రైట్. 63 బై 7 చేస్తే ఎంత వస్తుంది, 9. సో ఆన్సర్ ఎంత అంటే 9. క్లియర్? సో ఇది ఇండివిజువల్ సిరీస్లో, అంటే వ్యక్తిగత శ్రేణిలో అంక మధ్యం జస్ట్ సగటు ఎలా చేస్తారో అలాగే చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి. ఒక నెంబర్ ఇక్కడ మిస్ చేశారు మరియు 16 యొక్క సగటు 10 అని ఇచ్చారు. బహుళకం కనుగొనండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇంతకుముందు క్వశ్చన్స్ ఏవైతే చూసామో అవి కొంచెం స్ట్రేట్ క్వశ్చన్స్. మనం మీన్, మీడియన్, మోడ్ డిస్కస్ చేసాం. అవి దేనికి సంబంధించినవి, ఏ సిరీస్ సంబంధించినవి, వ్యక్తిగత శ్రేణులకు సంబంధించినవి డిస్కస్ చేసాం. ఓకే, రైట్. సో బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక నెంబర్ మిస్ చేశారు. ఆ మొత్తం డేటా యొక్క సగటు అంటే మీన్ ఇచ్చారు. బట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నది ఏంటంటే బహుళకం, అంటే మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మోడ్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. మోడ్ అంటే ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే మోడ్గా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏ నెంబర్ కూడా రిపీట్ కాలేదు. అయితే ఆ ఎక్స్ అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే తప్ప ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు అది ఏ నెంబరు మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిందని. అంటే మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా మీన్ వాళ్ళే ఇచ్చారు. సో మీన్ ఇచ్చారు అంటే ఇక్కడ సగటు ఎంత ఇచ్చారు, మీన్ వాల్యూ 10 అని ఇచ్చారు. అవునా? రైట్. సో ఇక్కడ మీన్ ఇచ్చి ఒక నెంబర్ మిస్ చేశారు, అంటే ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే తప్ప ఇప్పుడు మీకు మోడ్ అనేది రాదు. ఓకే, రైట్. సో మరి ఆ మిస్సింగ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి మీన్ అంటే మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా మనకి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, సిగ్మా ఇలా డినోట్ చేస్తారు, x/n. ఓకే, దీని మీన్ ఫార్ములా ఇది ఎప్పుడు అంటే వ్యక్తిగత శ్రేణులకు మాత్రమే. అంటే ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనకి ఫార్ములాస్ కూడా డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో ఇస్తుంటారు. రైట్. సో ఇప్పుడు మనకి సిగ్మా ఎక్స్ అంటే ఏంటి, మనకి అక్కడ ఇచ్చిన డేటా అయితే ఉందో 1 జస్ట్ యాడ్ చేయండి ప్లస్ ఎక్స్ 12 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ 16. ఓకే, రైట్. ఈజ్ 10 అన్నాడు, అంటే దాని యొక్క మీన్ ఎంత అంటున్నాడు అంటే 10 అంటాడు. మీన్ అంటే మనకి ఎక్స్ బార్ అంటే 10 ఈజ్ ఈక్వల్ బై, సో నెంబర్ యాడ్ చేయండి 1 2 3 4 5 6 7 8. ఓకే, చేస్తే మనకు ఇప్పుడు 10 × 8 80 వస్తుంది. సో 80 ఈజ్ ఈక్వల్
జస్ట్ ఇవి యాడ్ చేయండి. 9 + 1 10, 14 + 10 24, 26, 36, 40, 50, 55, 65 + 6, 65 + 6 ఎంత 71. ఓకే రైట్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదా, సో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 80 - 71 డైరెక్ట్ తీసుకోండి, డిఫరెన్స్ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 80 - 71 చేస్తే మీకు 9 వస్తుంది. అంటే ఈ నెంబర్ మిస్ అయిన నెంబర్ ఏంటి అంటే 9 అని అర్థం. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ ఇచ్చిన నెంబర్స్లో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ 9 వచ్చింది, మనకు ఆల్రెడీ 9 ఒకసారి ఉంది, 9 ఒక్కటే 2 టైమ్స్ రిపీట్ అయింది, ఏది కూడా ఇంకా 2 టైమ్స్ రిపీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మోడ్ ఎంత అంటే మీరు డైరెక్ట్గా 9 అని చెప్పవచ్చు. ఓకే, సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9. దట్స్ ఇట్. క్లియర్ రైట్. సో ఇచ్చిన డేటా నుంచి మనకు ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే తప్ప మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మధ్యగతం ఇచ్చాడు, ఒక నెంబర్ మిస్ చేశారు, ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమండి అన్నారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి మధ్యగతం 11 అని ఇచ్చారు, అయితే ఎక్స్ విలువని కనుగొనండి. అంటే మీడియన్ ఇచ్చారు, బట్ ఒక నెంబర్ మిస్ అయింది. సో మీకు తెలుసు మళ్ళీ మీడియన్ అంటే ఏంటి, మనకి సెంట్రల్ వాల్యూ అంటే మధ్యస్థ విలువని తీసుకుంటాం. మధ్యస్థ విలువ ఎలా తీసుకుంటాం, మనకు ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి, అంటే ఆరోహణ క్రమంలో రాసుకోండి. ఆరోహణ క్రమంలో రాసుకుంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 1 తర్వాత ఉన్న నెంబర్ ఏంటి అంటే 4, నెక్స్ట్ 4 తర్వాత ఉన్న నెంబర్ మనకు అక్కడ ఇచ్చిన నెంబర్స్లో 1, 4, 9 కదా, ఎస్ 9. నెక్స్ట్ కూడా మళ్ళీ 9 ఉంది, నెక్స్ట్ 14, నెక్స్ట్ 15, మళ్ళీ అగైన్ 15. అవునా రైట్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనము అసెండింగ్లో రాసుకున్నాం. మనకి ఒక నెంబరు మిస్ అయిపోయింది ఎక్స్. ఓకే ఎక్స్. మొత్తం ఎన్ని నెంబర్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే మిడిల్లో మనకి ఏ నెంబర్స్ వస్తాయంటే మిడిల్ నెంబర్స్ అంటే ఇవే వస్తాయి కదా, ఫస్ట్ 3 ఇగ్నోర్ చేయండి, లాస్ట్ 3 ఇగ్నోర్ చేస్తే 8 నెంబర్స్లో మిడిల్ నెంబర్స్ ఇవి వస్తాయి. అంటే మనకి ఇక్కడ మిడిల్ నెంబర్స్ ఇవే వస్తాయంటే ఆ ఎక్స్ అనేది ఏ నెంబర్ అయినా కావచ్చు ఇందులో. ఓకే, అంటే అది 4, ఇక్కడ లాస్ట్ నెంబరే కావాలని ఏం లేదు కదా. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ మధ్యగతం ఇచ్చారు, మీడియన్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు 11 ఇచ్చారు. సో మధ్యగతం 11 ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనకి ఇది 9 తర్వాతనే నెంబర్ ఉంటుంది కదా. సో 9 తర్వాతనే ఆ నెంబరు మధ్యలో ఉంటుంది. అంటే 9 తర్వాత నెంబర్ మధ్యలో అంటే మనకు ఆ నెంబర్ ఏంటని మనకు తెలియాలి. అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి n1 ప్లస్ అంటే 9 ప్లస్ నెక్స్ట్ x/2 ఈజ్ ఈక్వల్ టు మనకు మధ్యగతం ఎంత అంటే 11. ఇలా తీసుకోవాలి. ఓకేనా రైట్. సో అంటే ఈ ఎక్స్ వాల్యూకి ఈ నెంబర్కి మధ్యలోనే వాల్యూవే 11 అని అర్థం. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి 11 × 2 22, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 22 - 9. 22 - 9 ఎంత మనకి 22 - 9 13. ఓకే, సో ఆన్సర్ ఎంత అంటే 13 అని డైరెక్ట్ చెప్పవచ్చు. ఓకేనా రైట్. అలా ఒక నెంబర్ మిస్ చేసి మధ్యగతం ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకి మిడిల్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ తీసుకోండి, ప్లస్ x/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాడు 11 చెప్పాడు కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేస్తే 13 వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ డేటా యొక్క సగటును కనుక్కోండి, అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీన్ అంటే x బార్ ఫైండ్ అవుట్ చేయాలి. x బార్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం సిగ్మా x/n అని. సిగ్మా x/n అంటే మరి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి చూడండి. ఈ ఇచ్చిన డేటా ఏ సిరీస్కి సంబంధించిందో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు, అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, పౌనపున్యం ఇచ్చారు. ఎప్పుడైతే ఎక్స్ పౌనపున్యం ఇస్తారో దాన్ని ఏ శ్రేణి అంటారంటే విచ్ఛిన్న శ్రేణులు అంటారు, అంటే డిస్క్రీట్ సిరీస్ అంటారు. ఎప్పుడైతే డిస్క్రీట్ సిరీస్ ఇస్తారో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సిగ్మా fx/n తీసుకోవాలి. ఓకే, మామూలుగా ఇండివిజువల్ సిరీస్ అయితే సిగ్మా x/n తీసుకోవాలి. అదే ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సిగ్మా fx/n తీసుకోవాలి. సిగ్మా fx అంటే జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ 3, 2, 10, 4, 5, అలాగే ఫ్రీక్వెన్సీ కూడా యాజిటీ తీసుకోండి 5, 3, 4, 2, 6. మనకి అకార్డింగ్ టు ఫార్ములా ఏం రావాలి, fx రావాలి. అంటే fx ఎలా వస్తుంది, f × x, అంటే 2 మల్టిప్లై చేయాలి, జస్ట్ మల్టిప్లై చేయండి. సో 5 × 3 15, నెక్స్ట్ 6 40, 4 × 2 8, 6 × 5 30.
నెక్స్ట్ ఏం కావాలి, సిగ్మా ఎఫెక్ట్స్. సిగ్మా అంటే సమ్, అంటే మొత్తం తీసుకోవాలి. సో మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఓకేనా. నా 15 ప్లస్ 6 21 ప్లస్ 40 61 69 ప్లస్ 30 99. ఓకే రైట్. సో టోటల్ ఎంత అంటే 99. ఇది సిగ్మా ఎఫెక్ట్స్ వాల్యూ అంటే 99 బై ఎన్. ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు, అంటే 1 2 3 4 5 కాదు. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. సో టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. 5 ప్లస్ 3 8 ప్లస్ 4 12 ప్లస్ 2 14 ప్లస్ 6 20. సో ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు నోట్బుక్ మెయింటైన్ చేయాలి, ఈ పాయింట్స్ అని నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే డిస్క్రీట్ అంటే విచ్చిన శ్రేణులు ఇస్తారో మనకి ఎన్ అని చెప్పినప్పుడు ఏం తీసుకుంటామంటే సిగ్మా ఎఫ్ అంటే టోటల్ ఆఫ్ ఎఫ్ తీసుకోవాలి. ఓకేనా రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 20 ఎన్ని టైమ్స్ పోతుంది, 99లో మనకి 4 టైమ్స్ కదా, 24 జా 80. ఓకే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 4.95 ఉంది. సో డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోండి. ఓకేనా రైట్. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఇచ్చిన డేటా దేనికి సంబంధించి చూసుకోండి. ఒక్కొక్కసారి ఒక విధంగా చేయాల్సి ఉంటుంది. మీనే చేయాలి కానీ ఆ డేటాని బట్టి చేయాలి. ఇండివిజువల్ సిరీస్ అయితే ఒక రకంగా చేయాలి, డిస్క్రీట్ అయితే ఒక రకంగా, అలాగే కంటిన్యూస్ సిరీస్ అయితే మరొక రకంగా చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ పీని కనుగొనన్నాడు. దీని యొక్క సగటు 8 అని ఇచ్చారు. సో మనకి సగటు 8 అంటే మనకి మీన్ వాల్యూ ఇచ్చారు వాళ్ళు. మీన్ వాల్యూ ఇచ్చి ఇందులో ఫ్రీక్వెన్సీలో ఒక నెంబరు మిస్ చేశారు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. మనం ఇంతకుముందు డిస్క్రీట్ సిరీస్ అంటే విచ్చిన శ్రేణిలో అంకమధ్యమం ఎలా కనుక్కోవాలో చెప్పాను. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో అంకమధ్యమం వాళ్ళే ఇచ్చారు, ఆ ఫ్రీక్వెన్సీలో ఒక నెంబర్ మిస్ చేశారు. ఓకే రైట్. మీకు తెలుసు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఓకేనా రైట్. సో ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది, మనకి 3 5 7 9 11 13. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 6 8 15. ఇక్కడ పీని ఎక్స్గా తీసుకుంటున్నాను 8 4. సో నెక్స్ట్ మనకి అకార్డింగ్ టు ఫార్ములా మనకి ఏం కావాలి, ఎఫ్ఎక్స్ కావాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 6 18, 8 ఇంటూ 5 40, 15 ఇంటూ 7 105, 9 ఇంటూ ఎక్స్ 9x, 11 ఇంటూ 8 88 52. ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, మనకి ఎఫ్ఎక్స్ కావాలి. ఎఫ్ఎక్స్ అంటే టోటల్ యాడ్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, 2 10 15 ప్లస్ 8 23 2 క్యారీ 7 7 ప్లస్ 8 15 ప్లస్ 4 19 20, మళ్ళీ 2 క్యారీ 2 ప్లస్ 1 3. ఓకేనా రైట్. 303 వచ్చింది. సో ఇక్కడ 9x ఉంది కదా, ప్లస్ 9x. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఎన్. అంటే ఎప్పుడైతే విచ్చిన శ్రేణులు ఇస్తారో, విచ్చిన శ్రేణులు ఇచ్చినప్పుడు ఎన్ అంటే ఏం తీసుకోని చెప్పాను. సో సిగ్మా ఎఫ్ తీసుకోవాలి. సిగ్మా ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ వాల్యూస్ మొత్తం యాడ్ చేయాలి. 6 ప్లస్ 8 14, 24 29 37 ప్లస్ 4 41. ఓకే 41 ప్లస్ ఎక్స్, ఈ ఎక్స్ ఉంది కదా రైట్. ఇప్పుడు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ బార్ అంటే మెయిన్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు 8. సో 8 ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫెక్స్ ఎంత, మనకి సిగ్మా ఎఫెక్స్ ఎంత వచ్చింది, 303 ప్లస్ 9x. నెక్స్ట్ బై సిగ్మా ఎన్ అంటే ఎన్ వాల్యూ ఎంత, మనకి టోటల్ ఎన్ వాల్యూ 41 ప్లస్ ఎక్స్ తీసుకోండి, 41 ప్లస్ ఎక్స్. ఓకే రైట్. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు చూడగానే తెలిసిపోతుంది. కొంచెం క్యాలిక్యులేషన్స్ మీరు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. ఆ కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మీకు డీటెయిల్గా రాస్తున్నాను. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ చూడండి, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 8 కదా, 8 ఇంటూ ఎక్స్ ఎంత, 8x అవుతుంది. అంటే 9x మైనస్ 8x 1x అంటే ఎక్స్ వాల్యూ, మళ్ళీ దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. 303 మైనస్ మనకి 8 ఇంటూ 41 చేయండి, ఆ డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే సో అంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా రాస్తున్నాను నేను. నెక్స్ట్ 303 ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ టు, సో 8 ఇంటూ 41 చేయండి, 8 ఇంటూ 1 8, 8 ఇంటూ 4 32 ప్లస్ 8 ఇంటూ ఎక్స్ 8x. ఓకే నా సో ఎక్స్ వాల్యూస్ కామన్ వాల్యూస్ ఒక దగ్గర తీసుకోండి. 9x మైనస్ 8x ఎంత, ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ అంటే మనకి 328 నుంచి 303 లెట్ చేయండి. సో 8 మైనస్ 3 ఎంత, 5 ఎక్కడ ఉంది ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ఓకేనా 5. ఇలా మనకి
ఫ్రీక్వెన్సీ మిస్ చేసినప్పుడు మీన్ ఇచ్చినప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహుళకం మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు ఇక్కడ డేటాని కనుక గమనిస్తే ఇచ్చిన డేటా దేనికి సంబంధించింది, ఏ సిరీస్ సంబంధించి చూడండి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ తరగతి అంతరాలు ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఫ్రీక్వెన్సీ పౌనపున్యం ఇచ్చారు. సో ఇలా మనకి ఇచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు, అంటే కంటిన్యూస్ సిరీస్ అంటారు. అంటే ఎక్స్ అంటే వేరియబుల్స్ చలనరాశులు 1 2 3 4 అవి ఇచ్చినా ఇవ్వకుండా, బట్ ఇక్కడ ఎప్పుడైతే తరగతి అంతరం అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు దాన్ని ఏం తీసుకుంటామంటే కంటిన్యూస్ సిరీస్గా తీసుకోవాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మోడ్. మనం ఇంతకుముందు క్వశ్చన్లో మోడ్లు అంటే ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ అంటే వ్యక్తిగత శ్రేణులు ఇచ్చినప్పుడు ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్నే మనం డైరెక్ట్గా మోడ్ తీసుకున్నాం. బట్ ఇలా కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణులు ఇచ్చినప్పుడు మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో డైరెక్ట్గా మనము కొన్ని సందర్భాలు చూడగానే ఆన్సర్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో మనం ఖచ్చితంగా ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఫస్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలో ఇచ్చిన నెంబర్స్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉందో అది చూసుకోండి. సో ఇచ్చిన నెంబర్లో 10 8 12 6 4లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఉందంటే 12. అవునా? రైట్. సో ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయాలి. ఈ గ్రేటెస్ట్ నెంబర్కి స్ట్రేట్గా తరగతి అంతరం ఏదైతే ఇచ్చారో క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ 6 to 8 అని ఇచ్చారు. అంటే మీకు 2 to 4 4 to 6 6 to 8 ఇవన్నీ తరగతి అంతరాలు అంటారు. ఈ 6 to 8 మధ్యలోనే మోడ్ వాల్యూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మోడ్ ఎంత అంటే అది ఖచ్చితంగా 6 to 8 మధ్యలోనే ఉండాలి. మీకు ఆప్షన్లో ఏ ఆప్షన్లో అయితే 6 to 8 మధ్యలో ఆన్సర్ ఉంటుందో ఆప్షన్లో ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో మీకు డైరెక్ట్గా 6 to 8 మధ్యలో అన్ని ఆప్షన్స్ కూడా అవే ఉన్నాయి. 6.6 6.7 6.9 6.8 అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి 8 కంటే ఒకటి 6.6 ఇచ్చి మిగతావి ఒకటి 8 కంటే ఏవైనా సరే 8 కంటే ఎక్కువ కానీ లేదా 6కి బిలో కానీ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో మాత్రం అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి మనం చూడగానే ఆన్సర్ చెప్పడం అనేది పాసిబుల్ కాదు. మరి దీనికి ఎలా చేయాలి? సో దీనికి ఈ మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే అవిచ్ఛిన్న శ్రేణిలో మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా మీరు ఒక ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములా అనేది మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి కూడా. ఈ క్వశ్చన్కే కాదు, కొన్ని సందర్భాల్లో మోడ్ యొక్క ఫార్ములా ఏంటని కూడా అడుగుతుంటారు. సో ఆ మోడ్ యొక్క ఫార్ములా నీకు తెలిస్తేనే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములా కూడా నీకు ఐడియా ఉండాలి. ఈ ఫార్ములా ఏంటంటే మోడ్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే మనకి దీనిలో మోడ్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ 2F0 మైనస్ F2 ఇంటూ H. ఇది చూడంగానే భయపడద్దు, ఫార్ములాని మీకు స్టార్టింగ్లో విన్న వాళ్ళకి కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించిన తర్వాత ఒక 2-3 క్వశ్చన్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, రైట్. సో ఈ ఫార్ములాలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇవన్నీ ఏంటో తెలియాలి, ఈ నెంబర్స్ అన్నీ ఏంటో తెలియాలి. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం అంటారు. ఈ పౌనపున్యం ఎలా తీసుకుంటామో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే తీసుకున్నామో దీన్ని F1గా తీసుకోవాలి. ఓకే, సో గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది F1 అవుతుంది. సో అది క్లియర్. మరి ఇంకా మనకి ఏం కావాలి? F0 F2 కావాలి కదా. సో దీనికి ముందు నెంబర్ ఏదైతే ఉందో, ముందు నెంబర్ అంటే ప్రిసిడింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది F0గా తీసుకోవాలి. అలాగే సక్సీడింగ్ నెంబర్ దాని తర్వాత నెంబర్ ఏదైతే ఉందో దాన్ని F2గా తీసుకోవాలి. ఓకే, సో F0 F2 ఇది F1 అవుతుంది. అలాగే ఈ స్ట్రేట్గా క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఇందులో లోయర్ లిమిట్ అంటారు. సో ఇందులో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో L1గా తీసుకోవాలి. నెక్స్ట్ H అంటే ఏంటంటే క్లాస్ యొక్క సైజ్, పరిమాణం అంటారు. సో ఈ తరగతి యొక్క పరిమాణం, అంతరం యొక్క పరిమాణం ఎంత అంటే 2కి 4, 4 to 6, 6 to 8 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? కామన్ డిఫరెన్స్ అన్నింటిలో 2 కదా. అంటే H ఎంత అంటే 2 అని చెప్పవచ్చు. ఓకే, రైట్, అంతే. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఇక్కడ తీసుకుందాం. దీన్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు స్టార్టింగ్లో కొంచెం అనిపించిన తర్వాత కొన్ని క్వశ్చన్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా, రైట్. జస్ట్ వీటిని ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఇందులో L1 అంటే ఎంత? లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ అంటే తరగతి అంతరం యొక్క మొదటి నెంబర్ ఎంత? 6 తీసుకోండి. ప్లస్ నెక్స్ట్ F1 మైనస్ F0. F1 ఎంత? 12. ఇక్కడ F0 అంటే 8. జస్ట్ 12
minus 8 to F1 అంటే 2 into 12 నెక్స్ట్ F0 8 F2 ఎంత ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ ఓకే 12 తర్వాత నెంబర్ అంటే 6 ఇంటూ హెచ్ అంటే తరగతి అంతరం ఎంత 2 అంటే జస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఓకే రైట్ నౌ 12 minus 8 ఎంత 4 2 into 12 24 minus 8 minus 6 చేస్తే 14 అంటే 14 వస్తుంది 24 minus 14 10 వస్తుంది ఇంటూ 2 ఓకే రైట్ సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ సో 5 into 6 30 plus 4 34 by 5 34 by 5 చేస్తే 5 ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ 30 ఇంకా ఎంత అంటే రిమైనింగ్ ఎంత ఉంది 4 అంటే 40 అంటే 8 టైమ్స్ పోతుంది కదా 5 సో 6.8 సో ఆన్సర్ ఏంటంటే 6.8 ఓకేనా రైట్ ఇలా జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్ చూసుకొని దాన్ని బేస్ చేసుకుంటే మీకు అన్ని నెంబర్స్ వచ్చేస్తాయి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దిగువ ఇవ్వబడిన డేటా నుండి వ్యాప్తి బై మధ్యగత విలువను కనుగొనండి అంటే రేంజ్ మీడియన్ అడుగుతున్నాడు సో రేంజ్ అంటే ఏంటి మనకి వ్యాప్తి అంటే సింపుల్గా చెప్పాలంటే లార్జెస్ట్ వాల్యూకి అలాగే స్మాలెస్ట్ వాల్యూకి డిఫరెన్సే రేంజ్గా తీసుకోవచ్చు ఎల్ అంటే లార్జెస్ట్ ఎస్ అంటే స్మాలెస్ట్ సో నెక్స్ట్ ఏంటంటే మనకి మీడియన్ సో మీకు తెలుసు మీడియన్ ఇండివిజువల్ సిరీస్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి సో అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే మనకి ఆరోహణ క్రమంలో ఫస్ట్ 98 నెక్స్ట్ 98 తర్వాత నెంబర్ ఏంటంటే 108 నెక్స్ట్ 122 134 156 194 ఓకే రైట్ సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 1 2 3 4 5 6 నెంబర్స్ ఇచ్చారు అంటే ఈవెన్ నెంబర్స్ ఇచ్చారు సో ఎప్పుడైతే సరి సంఖ్య ఇస్తారో మనకి మిడిల్లో 2 నెంబర్స్ వస్తాయి మనకి అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 ఇగ్నోర్ చేస్తే 122 134 వచ్చింది దానిలో మధ్య విలువ కనుక్కోవాలంటే 122 జస్ట్ యావరేజ్ తీసుకోండి ప్లస్ 134 బై 2 చేస్తే మీకు మధ్య విలువ వస్తుంది ఓకే నా దీని టోటల్ చూడండి 6 5 256 బై 2 అంటే 256 బై 2 ఎంత 128 ఓకే రైట్ ఇది మీడియన్ వాల్యూ నెక్స్ట్ మనకి రేంజ్ వ్యాప్తి కావాలి వ్యాప్తి అంటే లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ సో లార్జెస్ట్ వాల్యూ ఎంత మనకి 194 స్మాలెస్ట్ వాల్యూ ఎంత 98 ఓకే డిఫరెన్స్ తీసుకోండి 194 మైనస్ 98 చేస్తే ఎంత వస్తుంది మనకి 96 కదా రైట్ సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు వ్యాప్తి బై మధ్యగతం అన్నాడు సో వ్యాప్తి ఎంత వచ్చింది మనకి 96 మధ్యగతం ఎంత వచ్చింది 128 ఓకే అంతే సో ఇంకా మనకి సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో వస్తుంది ఏ నెంబర్తో మనకి క్యాన్సిల్ అవుతుందంటే 4తో అవుతుంది కదా 4 2 జా 8 16 4 4 జా 4 3 జా 4 2 జా నెక్స్ట్ 8 3 టైమ్స్ పోతుంది 8 4 టైమ్స్ పోతుంది 3/4 కదా సో 3/4 ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్ ఓకేనా రైట్ సో రేంజ్ అని అడిగినప్పుడు జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి లార్జెస్ట్ వాల్యూకి స్మాలెస్ట్ వాల్యూ డిఫరెన్స్ మీకు డైరెక్ట్గా రేంజ్ వస్తుంది ఓకేనా రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది బహుళకం 27 మరియు దాని మధ్యగతం 35 అయితే సగటు ఫైండ్ అవుట్ చేయమన్నారు సో మోడ్ ఇచ్చారు అలాగే మీడియన్ ఇచ్చారు సో మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి ఈ మీన్ మీడియన్ మోడ్ సంబంధించిన రిలేషన్ ఎలా ఉంటుందంటే సో మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్ తీసుకోవాలి ఓకే రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని సందర్భాల్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నారు వీటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్ సో ఇచ్చిన వాటిని మనకు ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ మోడ్ ఇచ్చారు మీడియన్ ఇచ్చారు మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మనకి ఏవైనా ఒక 2 వాల్యూస్ ఇచ్చి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈ రిలేషన్ నుంచి మనము డైరెక్ట్గా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే రైట్ సో మోడ్ అంటే మనకి 27 ఇచ్చారు ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ అంటే 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చారు 35 మైనస్ 2 మీన్ ఓకే జస్ట్ దీన్ని సాల్వ్ చేయండి మీకు మీన్ వాల్యూ వస్తుంది నౌ 3 ఇంటూ 35 ఎంత మనకి 105 కదా రైట్ సో మనకి 2 మీన్ ఈజ్ ఈక్వల్ 105 మైనస్ 27 సో మైనస్ 27 చేస్తే ఎంత వస్తుంది మనకి 105 నుంచి 27 లెట్ చేయండి 15 మైనస్ 7 చేస్తే మనకి 8 కదా 78 వస్తుంది ఓకే రైట్ సో ఇప్పుడు మీన్ ఈజ్ ఈక్వల్
మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 78/2 చేయండి. ఓకే, చేస్తే ఎంత వస్తుంది మనకి 39. సో ఆన్సర్ ఎంత అంటే 39. ఓకే రైట్. ఇలా ఏదైనా ఒక 2 వాల్యూస్ ఇచ్చి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో ఇది ఈ ఫార్ములా అప్లై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సగటు మరియు మధ్యగతం నిష్పత్తి 4:5 అయితే దాని సగటు మరియు బహుళకం యొక్క నిష్పత్తి కనుక్కోమన్నారు. సో ఇచ్చింది రేషియో ఆఫ్ మీన్ అండ్ మీడియన్ 4:5 ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ మీన్ అండ్ మోడ్ అన్నాడు. ఓకే, కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అడిగారు. బట్ ఎనీహౌ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మీన్ మీడియన్ మోడ్ సంబంధించిన రిలేషన్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ అదే అప్లై చేయండి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి రేషియో ఇచ్చారు, దేనికి ఇచ్చారు, మీన్ మీడియన్కి ఇచ్చారు. అంటే మీన్ మనకి 4 యూనిట్స్ అనుకుంటే 4:5 అంటే 4 యూనిట్స్. అలాగే మీడియన్ 5 యూనిట్స్ అనుకుంటే 5 యూనిట్స్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్. అవునా రైట్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ అంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చారు 5 మైనస్ 2 మీన్ ఎంత ఇచ్చారు 4. సో 3 ఇంటూ 5 15 మైనస్ 2 ఇంటూ 4 8. 15 మైనస్ 8 ఎంత, 15 మైనస్ 8 7. సో మోడ్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో రేషియో దేనికి అడుగుతున్నారు, మీన్ అండ్ మోడ్కి అడుగుతున్నారు. సో మీన్ ఎంత 4, సో మోడ్ ఎంత వచ్చిందంటే 7. సో ఆన్సర్ ఎంత అంటే 4:7 మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా రైట్. సో ఇలా మనకి ఏవైనా 2 ఇచ్చి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈ ఫార్ములా అప్లై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా రైట్. సో అలాగే మనకి ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినవి ఇంతకుముందు మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే హార్మోనీ మీన్, జామెట్రీ మీన్, స్టాండర్డ్ డివియేషన్, మీన్ డివియేషన్ ఇలా. అయితే ఎగ్జామ్లో మనకి ఎక్కువగా మీన్ మీడియన్ మోడ్ నుంచి ఇస్తున్నారు. బట్ మీకు మిగతా కాన్సెప్ట్స్ కూడా ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో అవి ఐడియా ఉంటేనే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్.